హలో అండ్ వెల్కమ్ టు లెర్న్ మిస్ శ్రీనాథ్. మనం టాపిక్కి వెళ్ళే ముందు మీ అందరికి ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. ఏంటంటే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలాగే ఎస్ఎస్సీ అండ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ఈ అడ్డా 247 యాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. దీని ద్వారా మనము ఆన్లైన్ క్లాస్ వినొచ్చు అనమాట. అలాగే డైలీ క్విజ్స్ అండ్ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అనమాట. అలాగే జాబ్ అలర్ట్స్ కూడా దీంట్లో ఉంటాయి కాబట్టి కొత్తగా కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చే కొత్త అభ్యర్థులకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఏపీఎన్టీఎస్ మెగా ప్యాక్ చూడండి, అది 20,000కి వస్తుంది. మనము కోడ్ అప్లికేబుల్ చేయడం వల్ల కేవలం 4,600 రూపాయలకు మాత్రం వస్తుంది అనమాట. అంటే దీంట్లో ఉండే వాళ్ళు కూడా చాలా హైలీ మంచి ఫ్యాకల్టీ అనమాట. అంటే అటువంటి ఫ్యాకల్టీ మనకు చాలా తక్కువ ధరలో వస్తుందంటే దానికి కారణం ఏంటంటే గ్రామీణ విద్యార్థులకి అందుబాటులో ఉండాలని చెప్పేసి రావడమే వాళ్ళ ఒక ధ్యేయం అన్నమాట. కాబట్టి కొత్తగా వచ్చే ఫ్రెషర్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. మీకేమన్నా అంటే జాయిన్ అయ్యే విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి ఈ నెంబర్కి మీరు మెసేజ్ అయినా అలాగే టెలిగ్రామ్లో మెసేజ్ అయినా మన వాట్సాప్లో మెసేజ్ అయినా చేయండి. దానికి మనము ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన ఈనాడు డిస్కషన్లో భాగంగా భారత్ను వీడుతున్న కుబేరులు, విదేశాలపై పెరుగుతున్న మక్కువ అని చెప్పేసి ఎడిటోరియల్ రావడం జరిగింది. దీంట్లో మనకు రైటర్ ఏం చెప్తున్నాడంటే, ప్రపంచంలో ఎన్ని సంక్షోభాలు వచ్చినప్పటికీ ఆ సంక్షోభాలని అవకాశాలుగా మార్చుకొని ఆ అవకాశాల ద్వారా వాళ్ళు కుబేరులు అయ్యే ఛాన్సెస్ మన దేశంలో ఎక్కువ ఉన్నాయి, అలాగే ప్రపంచంలో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అయితే ఈ నేపథ్యంలో మన దేశంలో చాలామంది సంపన్నులు వేరే దేశాలకు పౌరసత్వాన్ని తీసుకుంటున్నారు, మన దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి దీంట్లో చెప్పడం జరిగిందనమాట. అయితే దీంట్లో మనం రెండు భావనలు చూడొచ్చు. దీంట్లో ఏం చెప్తున్నారంటే, ఒకటి హై నెట్వర్త్ ఇండివిజువల్స్, అలాగే అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అని చెప్పేసి రెండు కాన్సెప్ట్స్ ఇచ్చిండు. దీని గురించి తెలుసుకుందాం. ఇది ఏంటంటే, దాదాపు $10 లక్షల పైగా ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులను మనం హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటాం అనమాట. తెలుగులో అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు అని చెప్పేసి అంటాము. అలాగే దాదాపు $3 కోట్ల పైగా ఆస్తులు కలిగినటువంటి వ్యక్తులను మనము అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అని చెప్తాం అన్నమాట. ఈ విధంగా మనము సంపన్ను రెండు రకాలుగా మనము వర్గీకరించవచ్చు అన్నమాట. అయితే 2015 నుంచి 19 కాలంలో దాదాపు 7 లక్షల మందికి పైగా భారతీయ పౌరులు మన దేశ పౌరసత్వాన్ని వదులుకొని వివిధ దేశాలకు వెళ్ళిపోయి అక్కడ పౌరసత్వాన్ని స్వీకరించాలన్నమాట. అంటే కేవలం 4 సంవత్సరాల వ్యవధిలోనే మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే సంపన్నులు వేరే దేశాలకు వెళ్ళిపోయారనమాట. ఇది చాలా విచారకరమైన అంశం అనమాట. ఎందుకంటే వీళ్ళు మన దేశ అభివృద్ధికి ఎంతో కీలకం. బట్ ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి వివిధ రకాల ఇబ్బందుల కారణంగా, సమస్యల కారణంగా, సవాళ్ళ కారణంగా మన దేశాన్ని వదిలిపోయి వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు అనమాట. దీనికి గల ప్రధాన కారణం ఏంది మనం డిస్కస్ చేద్దాం. అలాగే ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏందో మనం దాని గురించి కూడా మనం మాట్లాడదాం. మొదటగా దీనికి గల ప్రధాన కారణాలు ఏందో మనం చూద్దాం. మన భారత ప్రభుత్వము అలాగే మన భారత రాజ్యాంగం ప్రకారం మనం ఏంటంటే ఏకకాలంలో 2 రకాల పౌరసత్వాలు అనుభవించడానికి ఆస్కారం లేదనమాట. అయితే దీంతో మన దేశంలో ఉన్నటువంటి వివిధ రకాల సంపన్నులు వేరే దేశాలకు వెళ్ళడానికి చాలా వరకు మొగ్గు చూపుతున్నారు. దీని గల ప్రధాన రీజన్స్ ఏం చెప్పుకోవచ్చు అంటే, మొదటగా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది కొన్ని సంవత్సరాలు గత కొంతకాలంగా వివిధ రకాల ఆర్థిక అసమానతలకు అలాగే ఆర్థిక ఒడిదుడులకు లేనెత్తుందనమాట. అలాగే ఆర్థిక మందగతికి కొద్ది కనపరుస్తుందన్నమాట. దీంతో మన దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టే వరకంటే వేరే దేశాలకు వెళ్ళిపోతే బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. ఇది కూడా ఒక మేజర్ రీజన్ చెప్పుకోవచ్చు. అలాగే ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి వివిధ రకాల చట్టాలు అంటే ఉదాహరణ చూసుకోవచ్చు, జిఎస్టీ, అలాగే నల్లధనాన్ని రూపమవ్వడానికి తీసుకొచ్చినటువంటి పెద్ద నోటు రద్దు వంటి అవి కొన్ని చర్యలు వివిధ రకాల సంపన్నులకి ఒక రకంగా మంచి అనిపించాలన్నమాట. దీంతో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిగత విషయాలన్నింటినీ తీసుకొని డైరెక్ట్గా వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే మన దేశంతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకుండా అంటే వ్యాపార పరంగా ఇంకేదో పరంగా పెట్టుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ వేరే దేశాలకు వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిపోతున్నారు అనమాట. అలాగే మనం చూసుకున్నట్లయితే మన దేశంలో వివిధ దేశాలతో పోలిస్తే మన దేశంలో వ్యక్తిగత ఆదాయ పన్ను అనేది చాలా ఎక్కువ అన్నమాట. దీంతో సంపాదించిన డబ్బులు మొత్తం ఈ ఆదాయ పన్నుకి కట్టుకుపోతుందని చెప్పేసి చాలామంది ఆదాయ పన్ను తక్కువ ఉన్నటువంటి దుబాయ్ వంటి దేశాలకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఇది కూడా మనము మేజర్ రీజన్ చూసుకోవచ్చు. ఎందుకంటే మన దేశంలో దాదాపు 43% వరకు ఆదాయ పన్ను ఉంటుంది. అంటే పన్నుతో పాటు సెస్సులు సర్చార్జులు కలుపుకొని దాదాపు 43% ఉంటుందంటే అసలు చాలా అంటే నియర్లీ 50% ఉంటుందంటే సంపాదన 50% మన పన్నులకే కట్టాల్సి వస్తుంటే ఇది విచారించదగ్గ అంశం అనమాట. ప్రభుత్వాలు కూడా దీన్ని తగ్గించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, మౌలికపరమైన చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల మన దేశంలో ఉన్నటువంటి సంపన్నులు వెళ్ళిపోతున్నారు అనమాట. అలాగే రాజకీయ పరంగా ఒత్తిడి కూడా ఉండడం వల్ల చాలామంది ఇక్కడ ఉండే వాళ్ళ కంటే ఇక
వేరే దేశాలకు వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఒక్క సంపన్నుడు ఇట్లా మాట్లాడినా అతనిపైన వివిధ రకాల చర్యలు తీసుకుంటుంది అనమాట ప్రభుత్వం. దీంతో వాళ్ళు ఇక్కడ ఉండకుండా వేరే దేశాలకు వెళ్ళిపోతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో మనకు అక్కడ మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటాయన్నమాట. అదే మన భారతదేశంతో పోలిస్తే అక్కడ బాగుంటాయి కాబట్టి ఆడికి వెళ్ళడానికి ఆస్కారం చూపిస్తున్నారు, సుముఖత చూపిస్తున్నారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే సంపన్న దేశాల్లో విద్యా వైద్య వసతులు అనేటివి చాలా బాగుంటాయి మన దేశంతో పోలుస్తుంటే. ఎందుకంటే మన దేశంలో అసమానతలు, అలాగే మాల్ న్యూట్రిషను, అలాగే మనం చూసుకుంటే పేదరికం అనేది బాగా ఎక్కువ ఉన్నటువంటి దేశం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆఫ్రికా వంటి దేశాల తర్వాత మన దేశంలోనే ఎక్కువ శాతం మాల్ న్యూట్రిషను, అలాగే పేదరికం అనేది ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఇటువంటి దేశాలలో మన విద్యా వైద్య సౌకర్యాలు కూడా మన దగ్గర తక్కువ ఉన్నాయి. దీంతో వేరే దేశాలకు వెళ్ళడానికి సంపన్నులను ఆస్కారం చూపిస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మేజర్ రీజన్ ఇంకోటి ఏంటంటే ఒక సంపన్న వ్యక్తి ఒక పరిశ్రమను నెలకొల్పాలన్నా, ఒక ప్లాన్ నెలకొల్పాలన్నా అతను రకరకాల అనుమతులు తీసుకోవాల్సి వస్తుంది. ఇది చాలా కఠినతరంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి చట్టాల్లో ఏమవుతుందంటే అసలు పనికిరాని నిబంధనలు, అలాగే కొన్ని లైసెన్స్లు విపరీతమైన జాప్యం జరిగిపోతుందన్నమాట. దీంతో ఒక ప్లాంట్ నెలకొల్పాలంటే, ఒక పరిశ్రమను నెలకొల్పాలంటే దాదాపు సంవత్సరాలు వెళ్ళిపోతుందన్నమాట. దాదాపు 2-3 సంవత్సరాలు పడుతుంటే అతనికి ఎక్కువగా బర్డెన్ పడిపోతుంది. అంటే టైం వేస్ట్ అవుతుంది, అక్కడ డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి. ఇదంతా ఇన్ని రకాలుగా వేస్ట్ అవుతున్న వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎందుకు ఇదంతా చిక్కు సపరేక నిబంధనలు సరతరంగా ఉన్నటువంటి వివిధ దేశాలకు వెళ్ళిపోతే బెటర్ అని చెప్పేసి వివిధ రకాల దేశాలకు వెళ్ళిపోతున్నారు అనమాట. ఇది కూడా మనం మేజర్ మైనస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే మన దేశంలో ఉన్నటువంటి అంటే మన దేశ భారతీయ పాస్పోర్ట్ అనేది వీసా లేకుండా చాలా కొన్ని దేశాలు మాత్రమే పంపించే వీలుందనమాట. అలాగే వివిధ దేశాలతో పోలిస్తే మన దేశంలో చాలా తక్కువ మంది మాత్రమే చాలా తక్కువ వీసా లేకుండా చాలా తక్కువ మాత్రమే వివిధ దేశాలకు అనుమతి ఉంది. అయితే మిగతా దేశాలతో పోల్చుకుంటే మన దేశం చాలా తక్కువ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దీంతో చాలామంది ఏం చేస్తున్నారంటే వివిధ రకాల అంటే ఏ దేశాలలో మంచి తక్కువ వీసా లేకుండా ఓన్లీ పాస్పోర్ట్తో మంచి రవాణా సౌకర్యాలు, ప్రయాణ వసతులు కల్పిస్తుందో అటువంటి దేశాలకి వెళ్ళిపోయి అక్కడ పౌరసత్వం స్వీకరించడానికి ఆస్కారం తెలుపుతుందని చెప్పుకోవచ్చు. ఉదాహరణ మనం చూసుకోవచ్చు. ఇక్కడ పలోంజీ మిస్త్రీ అని చెప్పేసి అతను మన టాటా గ్రూప్లో భాగస్వామి అనమాట. అతనికి ఐర్లాండ్కి చెందినటువంటి మహిళను మ్యారేజ్ చేసుకొని అక్కడ ఆ ఐర్లాండ్ పౌరసత్వాన్ని పొందడం జరిగిందని చెప్పేసి మనకు ఎడిటోరియల్ చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా అతను ఐర్లాండ్ పౌరుడిగా మారిపోయిండు. దానివల్ల అక్కడ మంచి వసతులు పొందుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన దేశంలో చాలా తక్కువ మొత్తంలో వీసా వసతులు చాలా కొన్ని దేశాలు మాత్రమే అందించడం జరుగుతుందన్నమాట. ప్రభుత్వం కూడా దీన్ని విస్తృతం చేసే విధంగా చర్యలు ఏం తీసుకోవట్లేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి కారణాల వల్ల మన దేశంలో ఉన్నటువంటి సంపన్నులు వివిధ దేశాలకు వెళ్ళిపోతున్నారు, అక్కడ పౌరసత్వాన్ని స్వీకరిస్తున్నారు అని చెప్పేసి మనకు ఎడిటోరియల్ చెప్పడం జరిగింది. ఇది మనకు ఏంటంటే ప్రధాన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకుంటే ఇటువంటి వలసలను నిరోధించడానికి ఆస్కారం ఉంటుంది మనం చూద్దాం అన్నమాట. ఎందుకంటే మన దేశము ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశము, ఇటువంటి వాళ్ళు మనకు చాలా ముఖ్యము. ఇటువంటి ఇనిషియేటివ్ తీసుకోవాలనుకున్నా కానీ ఇటువంటి వాళ్ళు ఉంటేనే మనకు ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. దీంట్లో భాగంగా ప్రభుత్వం ఏం చేయాలంటే ఫస్ట్ ఆదాయ పన్నును తగ్గించాలన్నమాట. ఆదాయ పన్నుపై వేసేటువంటి రకరకాల సెస్సులను, సర్చార్జ్లను తొలగించాలి. అలాగే ఆదాయ పన్ను పరిమితిని అంటే చాలా తక్కువ ట్యాక్స్ని చాలా తక్కువ పెట్టాలి. అలాగే జిఎస్టీలో రిఫార్మ్స్ కూడా తీసుకురావాలన్నమాట. అలాగే మనం చూసుకున్నట్లయితే మన దేశంలో ఉన్నటువంటి లైసెన్స్ సిస్టంలో అహేతుక నిబంధనలని తొలగించడం వంటివి చేయాలి. అలాగే మన లైసెన్స్ సిస్టమ్ చాలా సరళతరం చేయాలన్నమాట. ఒక పరిశ్రమ నెలకొల్పాలంటే చాలా తక్కువ పీరియడ్లో పరిశ్రమ నెలకొల్పే విధంగా, పెట్టుబడికి ఆహ్వానం కల్పించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే పాస్పోర్ట్ విషయంలో కూడా వీసా లేకుండా వివిధ దేశాలకు పంపించే విధంగా మన ప్రభుత్వాలు చర్యలు విస్తృతం చేయాలని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఉదాహరణకు మాల్టా వంటి దేశము దాదాపు 190 దేశాల పైగా వితౌట్ వీసాతోటి ఓన్లీ పాస్పోర్ట్తో పంపించే సౌకర్యం కల్పిస్తుంది అనమాట. అటువంటి చిన్న దేశం పంపించినప్పుడు ఇటువంటి భౌగోళికంగా పెద్దగా ఉన్నటువంటి దేశం పంపించడం వల్ల చాలా మేరకు వివిధ రకాల పెట్టుబడులు మనం ఆకర్షించడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ప్రభుత్వం ఈ వైపు చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసుకున్నట్లయితే మన దేశంలో ఉన్నటువంటి జీవన ప్రమాణాలను పెంపొందించే విధంగా ప్రభుత్వం విస్తృతమైన పథకాలను తీసుకురావాలి అని చెప్పేసి మనం చెప్పాలి. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఇక్కడ జీవన ప్రమాణాలు పర్ఫెక్ట్ లేకపోతే చాలామంది వేరే దేశాలు పోవడానికి ఆస్కారం చూపిస్తారు. కాబట్టి ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలలో అలాగే సంపన్నులలో ఏం చేయాలంటే జాతీయత భావాన్ని తీసుకురావాలి. ఎందుకంటే
ఈ సంపన్నులందరూ వివిధ దేశాలకు అభివృద్ధి చెందినటువంటి దేశాలకు వెళ్ళిననుకో అక్కడ దేశం అభివృద్ధి చెందిపోతుంది. మన దేశం ఎప్పటిలాగానే పేదరికంతో ఉన్నటువంటి దేశంగా, అసమానతతో కొట్టుమిట్టాడుతున్న దేశంగా ఇట్లే ముద్రపడిపోయే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే వీళ్ళందరిలో ఒక రకంగా జాతీయత భావాన్ని తీసుకొచ్చి మన దేశ అభివృద్ధికి వాళ్ళని తోడ్పడించేలా చర్యలు చేపట్టాలన్నమాట. అప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మారిపోతుంది. అన్ని రకాలుగా ముందడుగు వేసే అవకాశం ఉంటుందన్నమాట. ఇట్లా కూడా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అలాగే వివిధ రకాల వివాదాల పరిష్కారాలు చాలా ఎక్కువ టైంలో జరిగిపోతున్నాయి అనమాట. అంటే సపోజ్ ఒక పరిశ్రమ నెలకొల్పినప్పుడు దాని గురించి ఏమైనా వివాదం ఏర్పడదు అనుకో, అది తీసుకుపోయి కోర్టులో వేసినాం అనుకో, ఆ కోర్టు అనేది అసలు ఒక్కొక్క కేసు అనేది 10 సంవత్సరాల దాకా వెళ్ళిపోతుంది అనమాట. అప్పటిదాకా ఈ లొల్లు జరుగుతూ ఉంటుంటే ఒక రకంగా వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసుకొని ఇటువంటి వివాదాలను చాలా తక్కువ టైంలోనూ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పుడు మనం అనుకున్న విధంగా వలసలను ఆపడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం ఏం చెప్పాలంటే ప్రభుత్వం అంటే వివిధ సంపన్నులు కూడా మన దేశంలో ఉన్నటువంటి వివిధ రకాల సంపన్నులు, అంటే ఉదాహరణ చూసుకుంటే ముఖేష్ అంబానీ, లక్ష్మీ మిత్తల్ వంటి వ్యక్తులు వాళ్ళు కూడా ఇక్కడ ఉండుకుంటూనే వివిధ దేశాల్లో ఎలా వ్యాపారం చేపిస్తూ అగ్రగామంలో నిలుస్తున్నారో అటువంటి వాళ్ళని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అంటే ఉదాహరణ చూపించాలి, మీరు ఇక్కడ ఉండి కూడా అటువంటి చర్యలు చేపట్టవచ్చు అని చెప్పేసి ఉంచాలి. అలాగే ఇటువంటి పౌరసత్వాన్ని వేరే దేశాలకు వెళ్ళకుండా, అలాగే సంపన్నులు వేరే దేశాలకు వెళ్ళకుండా ఆ దేశాలు మన దేశం బాగుపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోే విధంగా ఉండాలని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇవన్నీ జరగాలంటే కంపల్సరీగా ప్రభుత్వం మాత్రం విధానపరమైన నిర్ణయాలు పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా ఉండడం కాదు, అమల్లో కూడా పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పేసి మనం చెప్పాలి. లేకపోతే ఇవన్నీ మాటల వరకే సరిపోతాయి తప్ప ప్రభుత్వం మాత్రం ఎప్పటికీ ఇట్లా ఉండిపోతుంది. ప్రజల పడుతున్నటువంటి వివిధ రకాల అవస్థలు అలాగే ఉండిపోతాయి తప్ప మన దేశం అభివృద్ధి చెందదు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది ఎడిటోరియల్ ఇవ్వడం జరిగింది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్ని కంపల్సరీ రీడ్ చేయండి. అలాగే దీనికి ఇప్పుడు క్వశ్చన్ ఏ విధంగా వస్తే మీరు చూడండి.